నమస్కారం. ఈరోజు మనందరి మనసులో జరిగే ఓ పెద్ద యుద్ధం గురించి మాట్లాడుకుందాం. అదే భయం, విశ్వాసం మధ్య జరిగే పోరాటం. ఇది ఊరికే ఒక ఫీలింగ్ మాత్రమే కాదండి. ఇది మన ఆత్మ కోసం జరిగే ఒక యుద్ధంలాంటిదే. ఈ మాటలు వింటుంటే ఎక్కడో మనకు కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది గదూ. నిద్రపట్టని రాత్రులు, మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి అనుభవమే. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా మనం ఒక విషయం గుర్తించాలి. భయపడటమనేది చాలా సాధారణమైన విషయం, అటు మానవపరంగా ఇటు ఆధ్యాత్మికంగా కూడా. ఈ పోరాటంలో మనం ఒంటరిగా లేమని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే భయాన్ని మన ఫెయిల్యూర్గా చూడకూడదు. నిజానికి మనకు భయం వేస్తోందంటే దానర్థమేంటంటే మనమొక ముఖ్యమైన యుద్ధరంగంలో నిలబడి ఉన్నామని, అదొక యుద్ధం జరుగుతోందని చెప్పే సూచననమాట. చూడండి, గొప్ప విశ్వాసమున్న దావీదు మహారాజు కూడా భయపడ్డాడు. ఆయన నాకు భయం కలగపోతే అని అనలేదు, నాకు భయం కలిగినప్పుడు అన్నాడు. చూశారా, ఇక్కడ కలగపోతే అని లేదు, కలిగినప్పుడు అనుంది. అంటే భయం రావడం సహజం, అది వస్తుంది. కాని ఆ సమయంలో మనం దేవుణ్ణి నమ్ముకోవడమే అసలైన విషయం. ఇప్పుడు మన శత్రువు గురించి తెలుసుకుందాం. అసలు ఈ భయమంటే ఏంటి? దాన్ని ఎదుర్కోవాలంటే దాని అసలు రూపమేంటో మనకు తెలియాలి కదా. భయం అంటే అది కేవలం ఒక ఫీలింగ్ కాదన్నమాట. అదొక ఆధ్యాత్మిక దాడి. శత్రువు మన మనసులోకి అబద్ధాలను పంపించడానికి ఉపయోగించే ఒక మెసెంజర్ లాంటిది. చూడండి, భయం చాలాసార్లు వేరే వేషంలో వస్తుంది. నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను, లేదా ఇది కామన్ సెన్స్ కదా అని మనల్ని మనమే నమ్మించుకుంటాం. కాని నిజానికి దాని వెనుక ఉన్నదేంటంటే దేవుడి మీద ఓ అబద్ధం. ఆయన మనల్ని కాపాడలేడు, లేదా కాపాడడు అనే ఒక అబద్ధపు నమ్మకం. ఈ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నిజమైన ప్రేమ ఉన్నచోట భయానికి తావులేదు. ఎందుకంటే భయం శిక్షతో ముడిపడి ఉంటుంది. కాని దేవుని ప్రేమ పరిపూర్ణమైనది. ఆయన మనల్ని శిక్షించాలని చూడరు. ఆ అబద్ధం నుంచే భయం పుడుతుంది. సరే, ఇంతకీ మన ఆయుధం ఏంటి? సమస్య గురించి మాట్లాడింది చాలు, పరిష్కారమేంటో చూద్దాం. విశ్వాసమంటే ఊరికే కూర్చోడం కాదు, అదొక యాక్టివ్ వెపన్, ఒక చురుకైన ఆయుధం. దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. మరి చురుకైన విశ్వాసమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన ఫీలింగ్స్ ఒకలా ఉన్నా, మన పరిస్థితులు భయపెడుతున్నా, లేదు నేను దేవుని మాటనే నమ్ముతాను అని ఒక నిర్ణయం తీసుకోవడమే, అదే యాక్టివ్ ఫెయిత్. ఇప్పుడు భయం మనతో చెప్పే కొన్ని కామన్ అబద్ధాలు చూద్దాం. మొదటిది, మనల్ని నిస్సహాయులుగా మార్చేది. నువ్వు సేఫ్ కాదు. దీనికి విశ్వాసమిచ్చే సమాధానమేంటో చూడండి. దేవుని వాక్యమేం చెప్తుందంటే, యెహోవాయే నాకు వెలుగు, రక్షణ, ఇంక నేనెవరికీ భయపడాలి. ఎంత ధైర్యాన్నిచ్చే మాట కదా. ఇక రెండో అబద్ధం, ఇది మనల్ని ముందుకు వెళ్లకుండా పూర్తిగా ఆపేస్తుంది. నువ్వు ఫెయిల్ అవుతావ్. కాని దేవుని సత్యమేంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. సో మనం ఒంటరిగా ఫెయిల్ అవ్వడానికి వెళ్ళట్లేదు, ఆయన మనతోనే ఉన్నాడు. ఇక మూడోది చాలా బాధపెట్టే అబద్ధం, మనల్ని ఒంటరి చేసే అబద్ధం. దేవుడు నిన్ను వదిలేశాడు. ఈ అబద్ధాన్ని ఖండించే ఒక పవర్ఫుల్ వాగ్దానముంది. నిన్ను ఏమాత్రమునూ విడువను, నిన్ను ఎన్నడనూ ఎడబాయను. ఇది దేవుడు మనకు ఇచ్చే గ్యారంటీ. సరే, థియరీ బావుంది, కాని ప్రాక్టికల్గా ఏం చేయాలి? మన డైలీ బ్యాటిల్ ప్లాన్ ఏంటి? ఈ భయాన్ని రోజూ ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడ 4 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్టెప్సున్నాయి. 1. రోజుని మీ ఫోన్తో కాదు, దేవుని వాక్యంతో మొదలుపెట్టండి. 2. నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని దేవుని వాగ్దానాలతో రీప్లేస్ చేయండి. 3. ఈ యుద్ధం ఒంటరిగా చెయ్యొద్దు, మీకోసం ప్రార్థించే ఒకడిని కనుక్కోండి. ఇక 4వది చాలా ముఖ్యమైనది, ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత చూపించడం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కృతజ్ఞత ఉన్నచోట భయం బ్రతకలేదు. ఇక చివరిగా అసలు విజయం అంటే ఏంటో చూద్దాం. దీని గురించి మనకున్న ఆలోచనను కొంచెం మార్చుకోవాలి. చాలామంది విజయమంటే భయమే లేకుండా ఉండటం అనుకుంటారు, కాని అది కాదు. నిజమైన విజయమంటే భయం ఉన్నప్పటికీ భయపడుతూనే దేవుణ్ణి నమ్మడం, అదే అసలైన గెలుపు. ఈ వాక్యం చూడండి, మన విశ్వాసానికి వచ్చే పరీక్ష మనలో ఓర్పును పుట్టిస్తుందట. అంటే ఈ పోరాటమే మనల్ని బలపరుస్తుందన్నమాట. ప్రతిసారీ మనం భయాన్ని కాకుండా
విశ్వాసాన్ని ఎంచుకున్నప్పుడు మనం స్పిరిచువల్గా మరింత స్ట్రాంగ్ అవుతాం. అంటే మనం పడిన గాయాలు, మనం గెలిచిన యుద్ధాలు ఇవి రేపు ఇతరులకు దారి చూపే గుర్తులుగా మారతాయి. దేవుడు మనల్ని ఎలా నడిపించాడో చెప్పి వేరేవాళ్లక్కూడా మనం ఆశని ఇవ్వొచ్చు. కాబట్టి మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. అయ్యో, నేనింకా ఎందుకు భయపడుతున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకునే బదులు, సరే, ఈ భయం ద్వారా దేవుడు నాలో దేన్ని నిర్మిస్తున్నాడు, ఏ గుణాన్ని పెంచుతున్నాడు అని ఆలోచిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు మన దృక్పథం మొత్తం మారిపోతుంది కదా.